డాడీ ఏంటమ్మా కావాలి ఏం కావాలి? బిస్కెట్లు. బిస్కెట్లా? వద్దమ్మా, అవి ఎప్పటివో ఏమిటో. కావాలంటే నీకు మరో చోట కొనిస్తాను. కావాలి కావాలి. ఓకే, నీ ఇష్టం. మ్మ్. అలా ఈ పని ఎక్కడితో ఆపేసి అక్కడ కందిపప్పుకి పురుగు పెట్టేట్టుంది, వెళ్ళి ఎండయి. చెప్పండి సార్, ఏది కావాలి? బిస్కెట్స్. చెప్పండి సార్, ఎన్ని కావాలి? చెప్పమ్మా, ఎన్ని కావాలి? 10. 10? ఓకే, 10 ఇవ్వండి. అలాగే సార్. మంచివేనా? నెంబర్ 1 సార్. ప్యాకెట్ చింపి నిన్నంటే నిన్ననే పోసాను ఇందులో. ఇదిగోండి. ఇదిగోమ్మా. ఎంత? 5 రూపాయలు సార్. ఇదిగోండి సార్. బాగున్నాయా? సతీష్, కళా 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 ఏడ్చేస్తున్నావే? ఏం లేదబ్బా, గంజి తాగుదామని ఇప్పుడే కొట్టు నుంచి వచ్చాను. తాగేవా? తాగేశాను, కడుపు నిండా తాగేశాను. ఏటి కన్నీళ్ళ గెంజా? పిచ్చి పిల్ల, పొంగే బాధని గుండెల్లో దాసొచ్చేమో గాని పొల్లుకొచ్చే కన్నీళ్ళని కళ్ళల్లో దాసలేమే. ఏటైనదే? ఆయన కనిపించారమ్మా. ఎవలే? ఆయనే సతీష్. కనిపించాడా? ఏటన్నాడు? ఏటన్నాడే? ఏమీ అనలేదమ్మా. అంటే
నేను ఆయన చూశాను కానీ ఆయన ఆయన నన్ను చూడలేదు. చూడనేదా? ఆ, పోనీ నువ్వు చూసినావు కదా, పేరెట్టి పిల్లలేకపోనావా? పిలిచే లోపే కారుకి వెళ్ళిపోయారు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఆ బాబుతో పాటు నీ కూతురు ఉన్నదా? ఉంది, చూశాను. సర్లే, అప్పుడప్పుడు ఈ గుండె కోత తప్పదు కానీ చూడు, ఈ డబ్బు తీసుకెళ్ళి ముందు శెట్టిగారు అప్పు తీర్చు. డబ్బు ఎక్కడిదవా నీకింత డబ్బు? దొంగతనాలు దోపిడీలు చేసి ఒట్టుకురానేదే సిన్ని లేదు, అది నీకిమ్మని ఇచ్చింది. తిన్నెవరవ్వా? సిన్నే మొన్నటేళ నిన్ను చూడ్డానికి వచ్చిన చూడు గుంట చిన్నది, కొప్పంత ముడేసుకుని ఇంత బొట్టెట్టుకుని సీరా జాకెట్టు వేసుకుని చూడలేదు ఆ పిల్ల. ఏమో గుర్తులేదవ్వా. పోన్లే, చిన్నప్పుడు చిన్న చిన్న యాసాలు ఎత్తు నువ్వెలా బతికేవో అదిగా అలాగే చిన్న చిన్న యాసాలు ఎత్తు ఇప్పుడు ఈ సిని లేదు, అది అలా బతుకుతుంది. మంచి పిల్ల, నువ్వంటే పిచ్చి ప్రేమే. నీ కట్టాలన్నీ ఒకటే ఏడుపు. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. పోని బతికిన కలక్కేటి ఇలాగైపోయింది అంటే నీ కథంతా నేనే చెప్పాను. చెబితే తను కోడెట్టుకున్న కానీ పరక అంతా మూట కట్టి నీకు ఇచ్చి రమ్మంది. ఎందుకు? ఎందుకంటే నువ్వు అప్పుల్లో ఉన్నావని, తాగడానికి గెంజి కూడా లేదు అందుకని. వద్దవ్వా, ఒకరి కష్టం నాకొద్దు, అందులోనూ చిన్న పిల్ల కష్టం అసలొద్దు. నేను ఇదే మాట అన్నాను. అంటే ఏటందో తెలుసా? ఏమంది? పోనీ అప్పుగా అన్నా తీసుకోమను, తీసుకునేటట్టు నువ్వు చూడు అని బలవంతం చేసి మరీ అంపింది. వద్దవ్వా, నాకు ఆ డబ్బొద్దు, తీసుకెళ్ళి ఆ పిల్లకే ఇచ్చే. అది కాదే, చెప్పానుగా, నాకు ఆ డబ్బొద్దు. వద్దంటే నాగే తీసుకెళ్ళిస్తే అది ఎంత బాధపడుద్దో తెలుసా? అందుకని ఓ చిన్న పిల్ల కష్టాన్ని తేరగా తీసుకోమంటావా? నిజమే, ఇది బాధే. మరి అందుకే తీసుకెళ్ళిచ్చాయి. అంతే అంటావా? గొప్ప సిక్కుల్లో పడిపోనాను. పోనీ ఓ పని చెయ్యి, ఈ డబ్బులు నీ కాడ దాచుంచు. నువ్వు తీసుకున్నట్టు ఉంటది, దానికి ఇచ్చినట్టు ఉంటది. రేపో మాపో మీరిద్దరూ కలుసుకున్నప్పుడు ఈ నిజాలు చెప్పేసుకున్నారనుకో, ఆ దారే ఏరు. ఏటంటావు? తప్పదా? తప్పదే, నా మాటిని. నువ్వు నాకెలాగో అది నాకంతే. సరే. అమ్మయ్య, గండం గట్టెక్కింది. వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు, 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 కూరగాయలు. ఏ కాయగూరలు, ఇలారా ఇలారా. వస్తున్నా. చెప్పవా, ఏటి కావాలి? ఇవి ఎలా ఇస్తున్నావు? ½ కిలో 2.5. ఏటి ½ కిలో 2.5? మరి మీ అపూరంకాయలు ఏడిసేస్తే ఎన్నలా కరిగిపోతాయి. చెప్పవా, కిలో ఇవ్వనా? వద్దులే, పావు సాలు. ½ కిలోనా? ఇదిగా ఏరకాయ. ఇది మరీ బాగుందయ్యోయ్. అంతా నీ మాటేనేటి? పుచ్చులు సచ్చులు చూసుకోవద్దా? పొద్దున్నే ఎక్కడ దొరికిందో ½ కిలో బేరం దొరికింది. బోణీ బేరం. ఎయ్యి. ఐదే. ఇదిగో చూడవా, ½ కిలో తీసుకో. ఏటిది, ½ కిలోకి 2? లేకపోతే 12 తూగుతాయా? మరీ 2? నువ్వు సరిగా చూసినావా? చూసినావా? సరే చూడైతే. చూసావా? ఇంకా 25 గ్రాములు ఎక్కువ ఉంది. తీసుకా. ఏటి, ½ కిలోకి 2? 2 మరి. మళ్ళా తుయ్యి. ఏటమ్మా చూసేది? 2 కంటే ఎక్కువ. మళ్ళా తుయ్యమంటే ఏంటి చూసేది?
ఏటుకుంటున్నావు? వంకాయలే పచ్చడి చేసుకుందామని 1/2 కిలో. చూడు 2.5కి 2 కాయలు ఇచ్చాడు. కరువు మండిపోతుంది. ఏటి రూపాయి పావలాకొకటా? కాదు, రమ్మని 10 ఇస్తారు. ఏటనుకుంటున్నావు ఇవి? మియాపూర్ వంకాయలు రత్నాలు వజ్రాల కన్నా ఖరీదు ఎక్కువ. కొనే బేరమే. అలాగా? నీ జిమ్మడ నీ పని చెప్తానండి. సరే గాని ఎలాగా? ఇయ్యంతే 2.5. ఏటి కిలోనా? నా తల్లే 1/2 కిలో. అంటే కిలో 10 రూపాయలా? కాదు, రూపాయి. కావాలా? చిరాకు పడకయ్యా, ఏదో చిన్నపిల్ల, ఇచ్చే బేరం చెప్పు. మన కాడంతా ఒకటే బేరం. వంకాయలైనా, బెండకాయలైనా, దొండకాయలైనా, ఆఖరికి పచ్చిమిరపకాయలైనా ఏదైనా ఒకటే రేటు. కిలో 10 రూపాయలు. మరో మాట లేదు. సరే అయితే అన్ని 2 కిలోలు వేసుకో. 2 కిలోలా? అన్నిటి చేసుకుంటావే. ప్యాట్లో అందరికి పంచెడతాను. నువ్వుండు, నువ్వేయ్. వేస్తున్నా. పట్టు. సంచుందా? లేదు. లేదా? సరే, పెద్ద బేరం కదా, నేనే ఇస్తాలే సంచి. ఇదిగో. సరిపోయింది. పట్టావా? ఇదిగో ఇంకో సంచి. దొండకాయలు. ఉండు ఉండు. ఏయ్. సంచి పట్టావా? బెండకాయలు. సంచి ఇదిగా. పట్టు. బెండకాయలు. పచ్చిమిరపకాయలు వేయవా? ఈగో పచ్చిమిరపకాయలు తీసుకో. వెయ్యి. ఇదిగో వంకాయలు 2 కిలోలు తీసుకో. అక్కడ పెట్టావా? ఇవి దొండకాయలు, ఇవి బెండకాయలు, ఇవి పచ్చిమిరపకాయలు. మొత్తం 8 కిలోలు. కిలోకి 10 రూపాయలు చొప్పున 8 కిలోలకి 80 రూపాయలు ఇచ్చుకో. ఇస్తున్నా. 100 నోటు కొత్తది ఉంచుకో. నీది 80, అవ్వదు 2.5, మొత్తం 82.5. పోతే 15, 16, 17. 17.5 రావాలి నీకు. చిల్లర లేదు. ఏడ్ చేయమంటా?
వంకాయలు మరో కిలో 30 వేసుకో. ఆ, అది బేరం అంటే నీది. తీసుకో తీసుకో. పట్టు. సెల్లు వెళ్ళిరా. పదవా. సిన్ని కోపం తెచ్చుకోను అంటే చిన్న మాటే. చెప్పు. కట్టపడి తెచ్చుకున్న కానీ పరక కోడెట్టుకోవాలి గాని ఇలా కరుసు చేసేస్తే అలాగే ఆ పేటలో అందరికీ నువ్వు కాయగూరలు కొండవేటే. అయితే ఇనుకో, చేసిన పాప సెవితే పోద్దని. ఇదేటి? 100 నోటు. నా బొంద నోటు. ఆ? ఇదేటి? ఈ టేపేమో తెల్లగా ఉంది, ఈ టేపేమో నోట్లా ఉంది. ఏటిది? చిత్రం, సినిమా చిత్రం. పైన పటారం లోన లోటారం. మా బతుకుల్లాగే. సినిమా నోటవ్వా. సినిమాలో మనకి చూపించే నోట్లన్నీ ఇయే. నిజమా? ఆ? మొన్నటేళ్ళు షూటింగ్ లో ముచ్చటడి 2 నోట్లు అడిగి తెచ్చుకున్నాను. ఓ నోటేమో ఇది, రెండోది ఆ, రెండోది ఎక్కడుందే? కూరగాయలోడి దగ్గర. ఆడికి ఇప్పుడు ఇలాంటి నోటే ఇచ్చాను. పాపం ఆ రేట్ చేసాడే, మోసం చేసావు. మోసం నాది కాదవ్వా, ఆడిదే. పేటోళ్ళందరినీ ఆడే మోసం చేశాడు. ఆడి తిక్కు కుదరడానికి నేను ఇలా చేశాను. ఎవరు? నేనే కుమార్. ఏంటి, బ్రేక్ఫాస్ట్ అయిందా? లేదు. ఏ 11:30? ఇంతవరకు నువ్వు టిఫిన్ చేయకపోతే ఎలా చెప్పు? నీ ఆరోగ్యం ఏం కావాలి? నా ఆరోగ్యం సంగతి తర్వాత, ముందు ఈ సంగతి చెప్పు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చెప్పనా? ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ 50,000 రాబట్టుకొచ్చాను. ఏది? ఎక్కడ? క్యాష్గా కాదు, ఇలా ఈ రూపంలో. గుడ్. గోల్డేనా? 10% కావాలంటే బిల్ చూడు. $22 క్యారెట్స్. ఎలా కొట్టుకొచ్చావు? ఒక చిన్న సెంటిమెంట్ ప్లే చేసి కొట్టుకొచ్చాను. రేపు 5th నా బర్త్డే అని చెప్పాను. గిఫ్ట్ ఏం కొని పెడతారు అన్నాను, అంతే కొనిపెట్టాడు. ఏమన్నావు? ఎప్పుడన్నావు నీ పుట్టినరోజు? రేపు 5th ఏ? ఏం లేదు, నిజం చెప్పు. ఆ రోజు నువ్వు నిజంగా పుట్టావా? లేదు, అబద్ధంగా పుట్టాను. అదేగా ప్లే చేశానన్నాను. ఆ రోజు నువ్వు పుట్టడం అన్నది అబద్ధమైనా నేను పుట్టింది మాత్రం నిజం. నిజం? ఎస్ మంజరి, ఆ రోజే నా పుట్టినరోజు. నేను పుట్టినప్పుడు ఉరుముల మెరుపులతో ఒకటే వాన పిడుగుపడి అప్పుడు మా ఊళ్ళో 10 మంది దాకా చచ్చిపోయారట. మా అమ్మ చెప్పింది. నాకు బాగా గుర్తు. మరి ఇంతకాలం చెప్పలేదే? ఏది 10 మంది చచ్చిపోయారు సంగత? 5th నీ పుట్టినరోజు అన్న సంగతి. అదా, మర్చిపోయా. నిన్ను కట్టుకున్న తర్వాత ప్రతిరోజు నాకు పుట్టినరోజులాగే ఉంది. అందానికి అందం, ఆనందానికి ఆనందం. చాలే చెప్పు, నీ పుట్టినరోజుకి గిఫ్ట్ ఏం కావాలి? అడిగింది ఇస్తావా? తప్పకుండా, నా ప్రాణమైనా ఇస్తాను.